హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మూటెక్స్ట్రో. లాస్ట్ ఇయర్ ఏమో ఎన్నో మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి. అవన్నీ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ను కూడా సాటిస్ఫై చేయడంతో పాటుగా ఎన్నో రికార్డులను అయితే క్రియేట్ చేసింది. కానీ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి వస్తే అనుకున్నంత పేస్లో అయితే వెళ్ళట్లేదు. ఇయర్ స్టార్టింగ్లో వచ్చిన గేమ్ చేంజర్ అయితే మొత్తం ఇంకా అల్లకల్లోలం చేసిందని చెప్పాలి. దాని గురించి ఎక్కువైతే మాట్లాడకూడదు, ఎందుకంటే అదొక పెద్ద పీడకల. అండ్ దాకు మహారాజ్ అయితే పాజిటివ్ టాక్ వచ్చినా కూడా చేసిన బిజినెస్ అయితే సరిగ్గా రికవరీ అయితే చేయలేకపోయింది. ఫైనల్ రన్లో అయితే జస్ట్ ఎబో యావరేజ్తోనే సరిపెట్టుకుంది. మొత్తానికి సంక్రాంతికి వస్తున్న మూవీ ఒక్కటే మొత్తం ఎంటర్టైన్మెంట్ అండ్ బిజినెస్ అండ్ రికవరీలో మొత్తం సాటిస్ఫై అయితే చేసింది. నెక్స్ట్ తర్వాత నుంచి వచ్చిన మూవీస్ అన్ని అక్కడక్కడ సాటిస్ఫై చేసినా కూడా ఎక్కువ రిలీజులతో అయితేనే బతికేసాం. అయితే ఇంకా ఈ ఇయర్లో రిలీజ్ అవబోయే ఇంకా మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కుని మాకు సపోర్ట్ చేస్తే మాకెంతో హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్లీ నేనైతే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ అయితే పవన్ కళ్యాణ్ అండ్ సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఓజీ. అసలు ఆ 2 years బ్యాక్ వచ్చిన గ్లిమ్సే ఇంకా అసలు మన మైండ్లోంచి ఇంకా పోవట్లేదు. అలాంటిది సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇంకా ఎలాంటిది మాస్ ఉంటుందో ఊహించుకోవచ్చు. దానికి తోడు తమనన్న అయితే లియో, విక్రమ్ లాంటి మూవీస్ అన్నిటికి మనం ఓజీతో సమాధానం చెప్దాం అంటున్నాడు. మరి బట్ ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇందులో అకిరా నందన్ కూడా ఉన్నాడు. మరి అంటే నాకెలా తెలుసు అనుకుంటారా, లీక్డ్ వీడియోలు అండి. కానీ మన దరిద్రం ఏంటంటే ఈ సినిమా అప్పుడే రిలీజ్ అవుద్దో లేదో ఇంకా తెలియదు. మరి కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఎన్ని మూవీస్ వస్తున్నా కూడా వాటి అన్నిటి గురించి అసలు పట్టించుకున్నామో. కానీ ఈ ఓజీ కోసం మాత్రమే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఈ హరిహర వీరమల్లు ఆ ఉస్తాద్ భగత్ సింగ్ అసలు తీసేయండి, అది దాని గురించి అనవసరం అసలు. నెక్స్ట్ వచ్చేసి హిట్ 3. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న ఈ 3rd ఫిల్మ్ అయితే మొన్న రిలీజ్ చేసిన టీజర్తో అయితే యంగా హైప్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. దానికి తోడు ఆ నాని అన్న మేక్ ఓవర్, ఆ వైలెన్స్, ఆ R-rated విజువల్స్. నిజానికి ప్రెసెంట్ జనరేషన్లో నాని ఈజ్ ద బెస్ట్ క్రౌడ్ పుల్లర్ అని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి కంటెంట్తో వచ్చినా సరే మినిమం గ్యారంటీ అయితే ఉంటుంది. అందుకే ఈ మూవీ 60 crores బడ్జెట్తో తీస్తే OTT రైట్స్ అండ్ ఆడియో రైట్స్ తోటే ఆ బడ్జెట్ని అయితే రికవరీ చేసింది. నెక్స్ట్ వచ్చేసి రజనీకాంత్ అండ్ లోకేష్ కాంబినేషన్లో వస్తున్న కూలీ. లోకేష్, రజనీకాంత్ అండ్ అనిరుద్ ఈ ముగ్గురు పేర్లు చాలు, కానీ దాంతోపాటు బోనస్గా పెద్ద స్టార్ కాస్టే ఉంది. నేనైతే ఈ మూవీలో మెయిన్లీ నాగార్జున గారి క్యారెక్టర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అసలు ఆ మేక్ ఓవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. విక్రమ్ మూవీలో రోలెక్స్ వైబ్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంతలా ఈ మూవీలో నాగార్జున గారి క్యారెక్టర్ ఉంటుందని బయట టాక్ అయితే నడుస్తుంది. అండ్ దానికి తోడు అనిరుద్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క బీజం కొడతానే ఉంటాడు. తన దగ్గర అయితే అసలు డిసప్పాయింట్ చేయడానికి ఉండే. అండ్ మన లోకి మామ గురించి తెలిసిందేగా, ఇంకా అసలు రెచ్చిపోతాడని చెప్పాలి. మరి సో ఏం జరుగుద్ది అన్నది August 14th అయితే చూసుకుందాం. సో కానీ ఆ రోజే ఇండియా మొత్తం ఈగర్గా వెయిట్ చేస్తున్న వార్ 2 మూవీ కూడా రిలీజ్ అవుద్ది. YRF స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ వార్ 2 మూవీ మీద అయితే మా ఆడియన్స్లో కూడా మంచి బజ్ గట్టిగానే ఉందని చెప్పాలి. హృతిక్ రోషన్ అండ్ NTR లాంటి ఇద్దరు పెద్ద స్టార్స్ని పెట్టుకుని అయాన్ ముఖర్జీ ఎలా ప్రజెంట్ చేస్తారని చెప్పి ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాం. నిజానికి ఈ మూవీలోంచి ఎలాంటి గ్లిమ్స్ ఆర్ అఫీషియల్ లుక్స్ అయితే ఇంకా ఏం రిలీజ్ చేయలేదు. కానీ రిలీజ్ అయ్యాక జనాల క్లిక్ అయితే మాత్రం ఫస్ట్ డే నెంబర్స్ అయితే మనకు ఊహలకు కూడా అందో. నార్త్ వెల్స్ అండ్ సౌత్ వెల్స్ ప్రతి చోట మాస్ ర్యాంపేజ్ అని చెప్పాలి. కానీ కూలీ అండ్ వార్ 2 మధ్య క్లాష్ ఉంటే మాత్రం చాలా పెద్ద దెబ్బ పడే ఛాన్స్ ఉందని చెప్పాలి. 2 మూవీస్కి మ్యాక్సిమం క్లాష్ అయితే ఉండదు, ఎందుకంటే ఉంటే వాళ్ళిద్దరికే హోల్ పడిపోతున్నారు. సో ఏమవుద్ది అనేది ఇంకా అప్పటి వరకు వేచి చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి సూర్య అన్న రెట్రో మూవీ. సూర్య అన్న మధ్యలో ఫామ్లోకి వస్తున్నాడు అన్న ప్రతిసారి ఎలాంటి కంగు అలాంటి ఏదో పెద్దది ఇచ్చి షాక్లో గురి చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి కార్తిక్ సుబ్బరాజ్తో వస్తున్నాడంటే కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. దానికి తోడు ఆ రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గానే అయితే ఉన్నాయి. మొత్తానికి నేను పెద్ద మాస్ రేజ్ కంబ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఇట్స్ ఎ వర్త్ వాచింగ్ మూవీ అవుద్దని అయితే అనుకుంటున్నా. అయితే ఏమవుద్దో ఈ May 1st అయితే చూద్దాం. మరి నెక్స్ట్ ప్రభాస్ రాజసాబ్. అదేంటి ఎంత లేట్గా చెప్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? చెప్పాను కదా, నాకైతే ఈ మూవీ మీద పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు, హైప్ లేదు, అంత కాన్ఫిడెన్స్ కూడా లేదు. కానీ ప్రభాస్ అన్న కట్అవుట్ చాలు మొత్తం లాగడానికి. బట్ ఈ మూవీ రిలీజ్ అయితే అంత కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ రీషూట్లు అయితే చేస్తున్నారు. అండ్ తమనేమో మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నాడు సాంగ్స్ అన్నిటిని. అండ్ ఇదేదో మినిమం బడ్జెట్తో స్టార్ట్ చేశారు, ఇదేమో అరౌండ్ 450 crores అయితే అయిపోయిందంట. మొత్తానికి ఇది 2 partsగా అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి కానీ మారుతి ప్రీవియస్ మూవీస్ అయితే వరుసగా పడుతున్నాయి. మరి ఈ మూవీ అయినా కొంచెం బాగుంటుందో లేదో చూడాలి. మరి అండ్ ఇంకా ప్రాపర్ టీజర్ అండ్ ట్రయల్స్ అయితే ఇంకా రాలేదు. సో దాన్ని బట్టి మనం ఇంకా ఏం చెప్పలేం. బట్
ప్రభాస్ నుంచి సలార్ అండ్ కల్కి రేంజ్ హిట్ల తర్వాత అలాంటి హిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఫైనల్లీ ఇంకేం జరుగుద్దో చూద్దాం, మరి ఇంకేం చేయలేంగా. నెక్స్ట్ గూఢచారి 2 అడవిశేష్ నుంచి మూవీ వస్తుందంటేనే అది ఒక మినిమం గ్యారంటీ మూవీ అని చెప్పాలి. అండ్ గూఢచారి 1తో కంపేర్ చేస్తే ఈ మూవీ స్కేల్ కూడా పెంచారని బయట టాక్. అండ్ టెక్నికల్గా కూడా ఈ మూవీ చాలా క్వాలిటీగా ఉంటుంది అనేది ప్రొడ్యూసర్స్ తెలిపారు. మరి రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తుంటే నమ్మొచ్చు అనిపిస్తుంది. సో ఫైనల్లీ ఈ గూఢచారి 2 గూఢచారి రేంజ్లో సాటిస్ఫై చేస్తుందో లేదో చూడాలి. మరి నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారి విశ్వాంబర. ఈ మూవీకి ముందు ఉన్న హైప్ని అంతా టీజర్ రిలీజ్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. మూవీలోని కాన్సెప్ట్ అండ్ ఆ ఓల్డ్ బిల్డింగ్ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నా సరే ఆ పూర్ విఎఫ్ఎక్స్కి మొత్తం అసలు చిరాకు వచ్చేసిందని చెప్పాలి. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ని ఏదో బెటర్ చేస్తే పర్లేదు, కానీ ల్యాండింగ్ ఆ సినిమా షెడ్కే. మొత్తానికి చిరంజీవి గారికి అయితే బోలాశంకర్ లాంటి బ్లాక్ బస్టర్ డిజాస్టర్ తర్వాత ఒక గట్టి కంబ్యాకే కావాలి. ఆ సినిమా ఇది ఇస్తుందో లేదో చూడాలి. మరి ఇంకా లేదంటే ఇంకా చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇవ్వాలి. మరి ఇంకా నెక్స్ట్ స్పెషల్ మెంషన్ వచ్చేసి రామ్ చరణ్స్ పెద్ది. ఈ మూవీ అయితే ఇయర్లో అయితే రిలీజ్ అవ్వదు. అండ్ గ్లిమ్స్లో అయితే ఆ రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. మరి కానీ ఇది ఇప్పుడు అనదర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే మొన్న గేమ్ చేంజర్ టైంలో రామ్ చరణ్ని ఎంత ఘోరంగా ట్రోల్ చేశారో మనందరికీ తెలిసిందే. కానీ వాటన్నిటిని మొన్న రిలీజ్ చేసిన గ్లిమ్స్ ద్వారా మొత్తం కొట్టుకుని పోయారని చెప్పాలి. ఇట్స్ ఎ క్లీన్ స్వీప్. దానికి తోడు గ్లిమ్స్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఆ సెటప్, ఆ కాన్సెప్ట్ ఏదో సంథింగ్ బుచ్చిబాబు గారు అయితే ఏదో సంథింగ్ గట్టిగానే కుక్ చేస్తున్నారు అనిపిస్తుంది. మరి సో దట్స్ ద వీడియో గైస్. ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన మూవీ డైరెక్టర్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ వాచింగ్ మూవీ డైరెక్టర్.